అతను సాధారణ కానిస్టేబుల్. అందరూ చూస్తుండగా ఓ పోలీస్ ఉన్నతాధికారి తనను అవమానించటాన్ని అతను ఏమాత్రం తీసుకోలేకపోయాడు. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలని ఫిక్స్ అయి కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్కు ప్రిపేర్ అవ్వటం ప్రారంభించాడు. అలా వరుసగా 3 సార్లు విఫలమైన పట్టు వదలని విక్రమార్కుల్లా పట్టుదలతో చదివి 4గో ప్రయత్నంలో ఆల్ ఇండియా 780వ ర్యాంక్, ఐదో ప్రయత్నంలో 350వ ర్యాంక్ సాధించి ఔరా అనిపించిన ఉదయ్ కృష్ణారెడ్డి ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఊళ్లపాలెంలో ఓ సాధారణ కుటుంబంలో ఉదయ్ జన్మించాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు ఇద్దరినీ పోగొట్టుకున్నాడు. అప్పటి నుంచి ఉదయ్ తన తమ్ముడు ప్రణయ్ని నాయనమ్మ రమణమ్మ చేరదీసింది. కూరగాయల వ్యాపారం చేస్తూ తన ఇద్దరు మనవళ్లను ఎంతో కష్టపడి చదివించింది. తన ప్రాథమిక విద్యాభ్యాసం అంతా ప్రభుత్వ పాఠశాలలోనే పూర్తి చేశాడు. ఇంటర్, డిగ్రీ పూర్తి చేసి గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవ్వటం మొదలుపెట్టి 2013లో మొదటి ప్రయత్నంలో కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సాధించాడు. ఆ ఉద్యోగం అంతగా సంతృప్తిని ఇవ్వకపోయినా కుటుంబ పరిస్థితి దృష్ట్యా 2019 వరకు అదే ఉద్యోగం చేశాడు. ఎంత చదివినా వరుసగా 3 సార్లు సివిల్స్ సాధించలేకపోయాడు. అయినా నిరాశ చెందకుండా అలానే పట్టుదలతో చదివి 2023లో యూపీఎస్సీ వెల్లడించిన సివిల్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా 780వ ర్యాంక్ సాధించి ఐఆర్ఎస్కు ఎంపికయ్యాడు. అయితే తన ఆశయం ఐఆర్ఎస్ కాదని ఐఏఎస్ లేదా ఐపీఎస్లో చేరడమే అని, తన లక్ష్యం అని ప్రిపరేషన్ ఆపకుండా అలానే కొనసాగించి 5వ సారి సివిల్స్కు ప్రయత్నించాడు. ఇటీవల యూపీఎస్సీ విడుదల చేసిన ఫలితాల్లో ఉదయ్ కృష్ణారెడ్డి ఈసారి ఆల్ ఇండియా 350వ ర్యాంక్ సాధించి ఐపీఎస్కు సెలెక్ట్ అయి చివరకు తాను అనుకున్నది సాధించి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు.